వినాయక స్వామి ద్వారపాలకులు నందీశ్వర స్వామి మొగిలీశ్వర స్వామి వారు కామాక్షి అమ్మవారు యోగి నారాయణ తాత మండపం నవగ్రహ దేవాలయం గాలి గోపురం
శ్రీ మొగిలీశ్వర స్వామి వారి దేవాలయం మొగిలి. ఈ గ్రామం పలమనేరు నుండి 10 కిలోమీటర్లు, బంగారుపాలెం నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. మొగిలప్ప స్థానికుడుగా, ఆవుల కాపరిగా ఈ ప్రాంతంలో నివాసముండుటచే అతని చుట్టూ చేరిన నివాసాలకు మొగిలప్పపల్లి కాలగమనంలో మొగిలిగా జనవాడుకైనది. కాగా ఇక్కడున్న 10వ శతాబ్దపు ఒక శిలాశాసనంలో మొలబిలి అని చెక్కబడి ఉంది. మొలబిలి మొగిలిగాను రూపాంతరం చెంది ఉండవచ్చు. మరో శాసనంలో క్రీస్తు 120వ సంవత్సరంలో ఆలయ నిర్మాణం జరిగినట్లు ఉంది. గుడిమల్లంలోని పరశురామేశ్వర స్వామి ఆలయానికి సమకాలీనముగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. స్థల పురాణం ప్రకారం మొగిలప్ప ఒక ఆవు కథలో మొగిలప్ప ఇక్కడ స్వయంభూగా నీటి జలములో మొగిలి పొదలలో లభించిన లింగాన్ని ప్రతిష్ఠించినందున స్వామివారికి మొగిలీశ్వరుడుగా పేరు వచ్చినట్లు చెబుతారు. తర్వాత కామాక్షి అమ్మవారిని స్థాపించి పక్కనే స్వామివారు లభించిన నీటి మడుగును కోనేరుగా త్రవ్వించినట్లు తెలుస్తోంది. అయితే చోళరాజు రాజరాజు క్రీస్తు 991వ సంవత్సరంలో తిరుమణి యోరల్ నయనార్ అనే పేరుతో ఈశ్వరునికి మొలబిలిలో ఆలయం నిర్మించినట్లు ఒక శాసనం తెలుపుతోంది. తరువాత కాలంలో విజయనగర రాజు వీరహరిహరరాయలు ముంబాగ గోపురాన్ని ప్రాకారాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ప్రధాన ఆలయంలో మొగిలీశ్వర స్వామి వారు, కామాక్షి అమ్మవార్ల పూజలు అందుకుంటున్నారు. ఇంకా వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి పరివార దేవతలు పూజలు అందుకుంటున్నారు. ఆవరణలో పశ్చిమాన గుడి వెనుక మొగిలమ్మ, మొగిలప్పల ప్రతిమలు, మొలబిలి పీఠాధిపతుల ప్రతిమలు, వీరభద్రస్వామి, కాలభైరవ ప్రతిమలున్నాయి. ప్రధాన ఆలయంలో ఉత్తరాన రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాల స్వామి విగ్రహాలున్నాయి. కారణంగా రాజులు శైవాభిమానులుగా వైష్ణవాభిమానులను కూడా సమాదరించినట్టు తెలుస్తోంది. అందుకే ఈ ఆలయాన్ని హరిహర క్షేత్రంగా పిలుస్తారు. 144 స్తంభాలతో విశాలంగా నిర్మించిన ఈ ఆలయం అద్భుత శిల్పకళా శైలితో ఉంది. క్రీస్తు 1756వ సంవత్సరంలో బంగారీ జమీందారు సదాశివనాయని వారు దేవరకొండపై ఆలయం నిర్మించారు. క్రీస్తు 1801-1805 సంవత్సరాల మధ్యకాలంలో శ్రీమతి లీలావతి సమేత చంద్రశేఖర నాయని వారు ఉత్సవమూర్తులను, తేరును తయారు చేయించారు. ఆలయంలో కైవారం నారాయణ తాతకు పరదేశి స్వాముల వారు ఉపదేశం చేసిన పీఠం ఉంది. నారాయణ తాత మొగిలీశ్వర స్వామి వారికి సేవ చేసి 1840వ సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రం కైవారములో జీవైక్యమై సమాధి కాబడినారు. 1885 సంవత్సరంలో దొరలు చాలా పుస్తకాలతో పాటు మొగిలీశ్వర స్వామి స్థల పురాణ చరిత్రను రాయించి తమ సొంత ప్రింటింగ్ ప్రెస్లో ముద్రించారు. గౌరీశంకర చెరువు నిర్మించి శిలాశాసనాలు, త్రిశూలము, నంది, శివలింగము చెక్కించి నాటారు. దేవరకొండపై మెట్లు చెక్కించారు. 1907 సంవత్సరంలో బంగారీ జమీందారు శేషాచలపతి నాయని వారు ఈ ఆలయాన్ని మరమ్మతులు చేసి అభివృద్ధి పరిచారు. ఈ ఆలయంలో విశేషంగా వివాహాలు జరుగుతాయి. అనేకంగా వాహన పూజలు జరుగుతాయి. ఈ ఆలయంలో బంగారుపాలెం జమీందారులు శ్రీ ఎంబి విజయకుమార్ వారు ధర్మకర్తగా కార్యక్రమాలు జరుగుతాయి. ఆలయంలో నిత్య పూజలు, వార పూజలు, మాస పూజలు, పండుగ పర్వములందు పూజలు ఉంటాయి. మహాశివరాత్రికి 11 రోజుల ఉత్సవాలు, కార్తీక దీపమునకు, శ్రీకృష్ణ జయంతికి విశేష పూజలు, పౌర్ణమి పూజలు, అన్నదానాలు ఉంటాయి. ఈ ఆలయం దేవాదాయ శాఖ వారి ఆధీనములో ఉంది.